అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఉల్లిపాయ పచ్చెనపప్పు కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 4 ఉల్లిపాయలు నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అంతకంటే ముందుగా పచ్చెనపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు నీట్గా కడిగేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు నిదానంగా వేయించుకొని, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, పచ్చెనపప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని, అది మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని, మనకి సరిపడేనండి, ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే పప్పులన్నీ ఉడికిపోతాయి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడన్నలా అదిరిపోద్ది. త్వరగా అయిపోయే కర్రీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేను హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. చాలా మంచిగా నా హెయిర్ మీద పనిచేసింది అనమాట ఆయిల్ అనేది. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఇస్తాను. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.